సిర్గాపూర్ మండల ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి, ఎవరు కూడా దయచేసి పిల్లలకు, మైనర్ పిల్లలకు 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకు ఎవరు కూడా బండ్లు ఇవ్వద్దు. బండ్లు ఇస్తే మాత్రం ఏదైనా జరిగితే తల్లిదండ్రులు కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంతకుముందు కూడా జరిగినాయి. కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, బండ్లు ఇవ్వద్దు. వాళ్ళు అసలు లైసెన్స్ లేకుండా 18 ఇయర్స్ దాటిన తర్వాత లైసెన్స్ ఉంటేనే మాత్రం బండి నడిపించాలి, బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక బండి ఇవ్వద్దని చెప్పేసి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే తాగి కూడా ఎవరు నడిపియొద్దు, సంసారాలు ఖరాబ్ అవుతాయి. తాగి ఏదైనా జరిగినప్పుడు ఫ్యామిలీలో పెద్ద దిక్కు పోతే ఆ ఫ్యామిలీ ఎంత అనుభవిస్తో అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు కూడా తాగి నడిపియొద్దు. దాని విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాం. వెహికల్ చెకింగ్స్లో కూడా డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ నడిపిస్తే కూడా కఠినంగా వ్యవహరిస్తాం. కాబట్టి అందరూ, ప్రతి ఒక్కరు వెహికల్ నడిపించినప్పుడు డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయొద్దు, తాగి నడిపియొద్దు. ప్యాసింజర్ వెహికల్ ఆటోస్ కూడా చాలా మటుకు కొన్ని డాక్యుమెంట్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు. కాబట్టి డాక్యుమెంట్స్ అని ఖచ్చితంగా ఉండాలి, లేకుండా సీజ్ చేసి ఆర్టీఓ పంపించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇవన్నీ పాటించాలని చెప్పేసి నేను సిర్గాపూర్ మండల ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!